అందరికీ నమస్కారాలు. మన సుప్రీంకోర్టు, హైకోర్టు అనుసరిస్తున్న చట్టాలను మీ ముందుకు సామాన్యులకు కూడా అర్థమయ్యే విధంగా చిన్న చిన్న కథల రూపంలో మీ ముందుకు తీసుకొస్తున్నాను. సో ఈ వీడియోలో మనం భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 8 గురించి చర్చించబోతున్నాము. భారతీయ న్యాయ సంహిత 2023లోని సెక్షన్ 8 నేరస్తులకు విధించే జరిమానా మరియు ఒకవేళ ఆ జరిమానా చెల్లించకపోతే ఎదురయ్యే పరిణామాల గురించి వివరిస్తుంది. సో ఒక చిన్న కథ ద్వారా ఈ సెక్షన్ గురించి తెలుసుకుందాము. ఒక ఊరిలో కిరణ్ అనే వ్యక్తి ఒక చిన్న నేరం చేశాడు. కోర్టులో విచారణ తర్వాత మెజిస్ట్రేట్ కిరణ్కు 2000 రూపాయల జరిమానా విధించి ఒకవేళ ఆ జరిమానా చెల్లించకపోతే 1 నెల సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని తీర్పునిస్తారు. ఇక్కడ సెక్షన్ ఎలా పనిచేస్తుందో 3 సందర్భాల్లో చూద్దామండి. సందర్భం 1, ఆ జరిమానా వెంటనే చెల్లిస్తే, తీర్పు వచ్చిన వెంటనే కిరణ్ 2000 రూపాయలు కోర్టులో కట్టేశాడు అనుకోండి, దీనితో అతని శిక్ష ముగిసినట్టే, అతను ఇంటికి వెళ్ళిపోవచ్చు. సందర్భం 2, ఆ జరిమానా అసలు చెల్లించకపోతే, కిరణ్ దగ్గర డబ్బులు లేవు, ఎవరిని అడిగి కూడా తీసుకోలేదు, అప్పుడు అతను జరిమానాకు బదులుగా కోర్టు నిర్ణయించిన 1 నెల జైలు శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. ఈ నెల రోజులు గడిచాక అతను విడుదలవుతాడు. సందర్భం 3 చూద్దామండి. సగం చెల్లించి సగం జైల్లో ఉండడం అనే పరిస్థితిని గురించి చూద్దాము. కిరణ్ జైలుకి వెళ్ళి 15 రోజుల తర్వాత అతని స్నేహితుడు వచ్చి 1000 రూపాయల కోర్టులో జరిమానా కట్టాడు. ఇప్పుడు కిరణ్ మిగిలిన 15 రోజులు జైల్లో ఉండక్కర్లేదు, అతను వెంటనే విడుదలవుతాడు. అంటే ఎంత జరిమానా కడితే అంత శిక్షకాలం తగ్గిపోతుంది అని ఈ భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 8 మనకు తెలియజేస్తుంది. సో సుప్రీంకోర్టు, హైకోర్టులు విధిస్తున్న శిక్షల గురించి సామాన్యులకు కూడా అర్థమయ్యే విధంగా మీ ముందుకు చిన్న చిన్న కథల రూపంలో తీసుకొస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.